చిన్న ఇష్యూ వచ్చిందని టీం అందరి ముందు క్లాస్ పీకాడు. అదేంటమ్మా, ఆ బ్రోకర్ గారికి అంత మనీ ఇచ్చాం కదా, పేపర్స్ అన్ని వాడు చూసుకోవాలి కదా, ఇప్పుడు అవ్వదు అంటే ఎలా? ఏంటబ్బి చాలా లేట్ అయింది ఈరోజు? ఆఫీస్లో ఏదో సోది మీటింగ్ పెట్టారులే. సరే చపాతీ చేశాను, తిందాంరా. నాకు ఆకలి లేదు, నువ్వే తిను. ఏంటి సార్, రూమ్లో నుంచి బయటికే రావట్లేదు? ఏం లేదు మౌని, మూడ్ బాగాలేదు. ఏమైందబ్బి? మా మేనేజర్ పెద్ద చెత్త నా కొడుకు. ఆడికి ఎప్పుడు నా మిస్టేక్సే కనిపిస్తాయి. అయినా రిలీజ్ రోజు ఎంత పని చేశానో నువ్వే చూసావు కదా. చిన్న ఇష్యూ వచ్చిందని టీం అందరి ముందు క్లాస్ పీకాడు. ఓ అవునా? అసలు ఎంత చెత్త నా కొడుకంటే అక్కడ ఏదో నేను ఒక్కడనే నా వర్క్ నెగ్లెక్ట్ చేస్తున్నట్టు పోర్ట్రే చేశాడు తెలుసా. సరే కూల్, వాడే తెలుసుకుంటాడులే నీ మిస్టేక్ కాదని. ఏంటి కూలు, తొక్కలో జాబ్, చిరాకొస్తుంది, నేను మానేస్తా, రేపే పేపర్స్ పెట్టేస్తా. అరే ఎగ్జైట్ అవ్వకు, మెల్లగా ఆలోచించు. నీకు అర్థం కాదులే నా సిచ్యువేషన్. హలో అమ్మా, చెప్పు. ఏంటి? అదేంటమ్మా, ఆ బ్రోకర్ గారికి అంత మనీ ఇచ్చాం కదా, పేపర్స్ అన్ని వాడు చూసుకోవాలి కదా, ఇప్పుడు అవ్వదు అంటే ఎలా? మీకు ఒక్క పని సరిగ్గా రాదు, ఏదైనా చేసుకోండి, నాకు ఫోన్ చేయకండి మళ్ళీ. ఏమైంది? అదే రిజిస్ట్రేషన్ అవ్వలేదంట, ఆ సర్వే పేపర్లు ఏదో మిస్ అయ్యా అన్నాడు. మొత్తం వాడికి ఫుల్ డబ్బులు ఇచ్చాం. మరి ఇప్పుడు ఏం చేయాలంట? ఏమో అమ్మ వేరే వాళ్ళని కనుక్కుంటా అన్నది. కనుక్కుంటా అన్నారు కదా. ఏం అయ్యేది, ఏం పనులే అవ్వవు. ఇంకా అమ్మ ఫోన్ ఎత్తను. ఏ కూల్, ఏం కాదు, ఫస్ట్ నువ్వు కూల్ అవ్వు. నీకు అర్థం కాదులే నా సిచ్యువేషన్. ఎందుకు నవ్వుతున్నావు? నా ప్రాబ్లం నీకు కామెడీగా అనిపిస్తుందా? ఏ అలా ఏం లేదు. ఇందాక నువ్వు నన్ను కూల్ అన్నప్పుడు కూడా నాది సేమ్ డైలాగ్. నీకు అర్థం కాదులే నా సిచ్యువేషన్. చూసావుగా నా ప్రాబ్లం నీదేముంది చిన్నది. హలో హలో, ఎవరి ప్రాబ్లం వాళ్ళదే, ఆ పెయిన్ వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో ఏమో మరి. మనం చేసేదేం లేదు. అదేదో చపాతీ చేసా అన్నావు కదా, పద తిందాం. యా, అసలు ఈరోజు బ్యాడ్ డే మనకిద్దరికి. ఇట్స్ ఓకే, బ్యాడ్ డేస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇట్స్ గుడ్ దట్ వీ హ్యావ్ ఈచ్ అదర్. ఎవరు? అమ్మా. నీకు? వెళ్ళి మాట్లాడు, మా మేనేజర్ గాడు. సరే నువ్వు కూడా వెళ్ళి మాట్లాడు. ఏమన్నారమ్మా? సార్ట్ అవుట్ అయిపోయిందంట, రిజిస్ట్రేషన్ అయిపోయింది. నీది ఏమన్నారు మేనేజర్? వాడు పొద్దున ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడంట, ఇప్పుడు ఓకే సారీ చెప్పాడు. నైస్, సూపర్. అయితే ఇయర్ ఎలాగైనా డిగ్రీ పాస్ అయ్యి చూపిస్తా, అప్పుడు నా పెళ్లి చేయదు, ఓకేనా? ఒకవేళ పాస్ కాకపోతే కిచెన్కే అంకితం చేస్తా, ఓకేనా? సరే కానీ. ఏంటి కానీ? బాగా ఆలోచించుకొని చెప్పు. ఆలోచించుకోవడానికి ఏమీ లేదమ్మా, ఈ ఇయర్ ఎలాగైనా పాస్ అయ్యి చూపిస్తా. చా ఏంటి అన్ని పెట్టేసుకున్నావా? అమ్మా